మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము ప్రారంభిక రచనానువాద కౌముదిలో 15 అభ్యాసాల వరకు మనం చూశాము. నిన్న వాటికి సమాధానాలు చెప్పుకున్నాము. ఈరోజు మనం 16వ అభ్యాసం చెప్పుకోవాలి. సో 16వ అభ్యాసం నీట్గా రాసుకోండి అందరూ కూడా. అభ్యాసం 16 హెడ్డింగ్ పెట్టుకొని అభ్యాసం 16 అని చెప్పి అభ్యాసం 16 రాసుకోండి. శబ్దకోశ. ఇప్పటి వరకు మనం శబ్దాలు 300 శబ్దాలు చెప్పుకున్నామండి. ఏం చెప్పుకున్నాం? 300 శబ్దాలు చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒక 20 శబ్దాలు 320 శబ్దాలు చెప్పుకోబోతున్నాం అండి. చూడండి, అంటే 300 శబ్దాలు ధాతువులు అవయవ పదాలు అన్ని భిన్న భిన్నంగా చెప్పుకున్నాం, అన్ని కొత్త కొత్తగా చెప్పుకున్నాం అంట. వాటిని ఉపయోగించి వాక్యం ఎలా తయారు చేయాలి మనం ఇప్పుడు చూస్తున్నాము. ఓకే, అస్తు. ఇప్పుడు చూడండి, महोदय चित्रं न दृश्यते. दृश्यते दृश्यते किंचित् प्रतीक्षां करोतु. इदानीं सम्यक् एव अस्ति महोदय. अस्तु. రాసుకోండి. శబ్దకోశ. అందులో ముందుగా శబ్దాహ రాసుకోండి. శబ్దాహ. గురూజీ 15 చూపిస్తుంది స్క్రీన్, 16 కావాలి మనకు. 16 కావాలన్నా? 16 కూడా వచ్చింది చూడండి. ఓకే, 16 అభ్యాసం 16 శబ్దకోశ 300 చెప్పుకున్నాము. ప్లస్ 20 ఈ అభ్యాసం కలుపుకుంటే 320 శబ్దాలు అవుతాయి మనకు. అందులో శబ్దాహ అంటే శబ్దాలు రాసుకోండి. పితృ శబ్దం, ఇవన్నీ ఉకారాంత శబ్దాలు కూడా. పితృ అంటే తండ్రి, భ్రాతృ అన్న, భ్రాతృ అంటే అన్న. నెక్స్ట్ జామాతృ, జామాతృ అంటే అల్లుడు, జామాతృ అంటే అల్లుడు. ధర్మ, ధర్మము, ధర్మ అంటే ధర్మము. నెక్స్ట్ ప్రాతఃకాల, ప్రాతఃకాలము, ప్రాతఃకాల అంటే ప్రాతఃకాలము. నెక్స్ట్ మధ్యాహ్న, మధ్యాహ్నము, మధ్యాహ్న అంటే మధ్యాహ్నము. నెక్స్ట్ సాయంకాల, సాయంకాల, సాయంకాలము, సాయంకాల అంటే సాయంకాలము. దినం అంటే దినము, దినం అంటే దినము. నెక్స్ట్ వస్త్రం, వస్త్రం అంటే వస్త్రము, వస్త్రం అంటే వస్త్రము, వస్త్రం అంటే వస్త్రము. నెక్స్ట్ ఒత్తు ఖలో ధాతవ, ధాతవ
శబ్దాలు అయిపోయినాయి. ధాతవ. మధ్యాహ్నాలో పక్కన విసర్గం పెట్టుకోండి. మధ్యాహ్నాలో విసర్గం పెట్టుకోండి. చూడు, పితృ, భ్రాతృ, జామాతృ ఈ 3 శబ్దాలు మాత్రము పితృ శబ్దానికి సమానంగా నడుస్తాయి. ప్రాతకాల, మధ్యాహ్న, సాయంకాల ఇవన్నీ రామశబ్దానికి సమానంగా ఉన్నాయి. దినం, వస్త్రం అనేది నపుంసకలింగంలో ఉన్నాయి, గృహ శబ్దానికి సమానంగా ఉన్నాయి. అస్తు. నెక్స్ట్ ఖాలో ధాతవ అంటే ధాతువులు రాసుకోండి. దహ ధాతు, దహ. దహ అంటే కాల్చడం, కాల్చడం. నెక్స్ట్ గృహ ధాతు, సారీ జ్వల్, వా అనేది జ్వల్ ధాతు, వకారానికి జావత్తు, జ్వల్ ధాతు. జ్వల్ అంటే ప్రకాశించడం లేదా మండటం. మండటం రాసుకోండి. మండటం లేదా ప్రకాశించడం. మండటం లేదా ప్రకాశించడం. మండటం లేదా ప్రకాశించడం. నెక్స్ట్ వచ్చేసి గై ధాతు, పాడటం. గై ధాతు, పాడటం. గై అంటే పాడటం. గై అంటే పాడటం. నెక్స్ట్ వచ్చేసి గై పాడటం. నెక్స్ట్ ఆ ప్లస్ హ్వే, హాకి వకారం అండి. హా, ఆ ప్లస్ హ్వే ధాతు, హ్వే కలిపి రాసుకో. ఆ హ్వే కలిపి రాసుకోవచ్చు. అంటే ఆ ప్లస్ హ్వే ఈజ్ ఈక్వల్ టు ఆ హ్వే. ఆ హ్వే అంటే ఆహ్వానించడం అంటే పిలవటం. ఆహ్వానించడం లేదా పిలవటం. ఆహ్వానించడం లేదా పిలవటం. ఆహ్వానించడం లేదా పిలవటం. ఆహ్వానించడం లేదా పిలవడం. నెక్స్ట్ అభిలష్, అభి ప్లస్ లష్ ఈజ్ ఈక్వల్ టు అభిలష్. అభిలషించడం అంటే ఇష్టపడటం. అభిలష్ అంటే ఇష్టపడటం. అభిలష్ అంటే ఇష్టపడటం. అభిలష్ అంటే ఇష్టపడటం. నెక్స్ట్ కృతః, చేశాడు. ఇది క్రియాపదం అండి. కృతః, కృతః చేశాడు. గతః వెళ్ళాడు. భూతకాల అర్థం. కృతః అంటే వెన్ని భూతక చేశాడు అయిపోయిందండి. భూతకాల అర్థం ఇచ్చేసింది. లకారం కాకుండా ప్రత్యాంత శబ్దం భూతకాల అర్థాన్ని బోధిస్తుంది. కృతః చేశాడు. గతః వెళ్ళాడు. గతః అంటే వెళ్ళాడు. ఆగతః వచ్చాడు. ఆగతః వచ్చాడు. ఆగతః వచ్చాడు. ఓకే, ఇవి మనకి ధాతువులు, క్రియాపదాలు చేశాము. నెక్స్ట్ గా రాసుకోండి. అవ్యయాహ, అవ్యయాహ అంటే అవ్యయ పదాలు. అవ్యయాహ అంటే అవ్యయ పదాలు. అవ్యయాహ అంటే అవ్యయ పదాలు. అవ్యయాహ అవ్యయ పదాలు. రాసుకోండి. ప్రాతః, ప్రాతః అంటే ప్రాతः. చూడు, ప్రాతః ప్రాతః కాలము. పైన శబ్దాలు కూడా వచ్చిందండి. అవి శబ్ద రూపాలు. కాల శబ్దంతో ఉన్నప్పుడు అది పుల్లింగం అయిపోతుంది. ఓన్లీ ఒంటరిగా ప్రాతః శబ్దం ఉంటే అవ్యయపదం అయిపోతుంది. ప్రాతః ప్రాతః కాలము. సాయం ఓన్లీ సింగిల్ గా సాయం శబ్దం ఉంటే అవ్యయపదాల కింద తీసుకోవాలి. సాయం సాయంకాలము. సాయం సాయంకాలము. నెక్స్ట్ నక్తం, నక్తం రాత్రి. నక్తం రాత్రి. నక్తం అంటే రాత్రి. నక్తం రాత్రి. నక్తం అంటే రాత్రి. ఓకే అండి, ఇవి మనకు అవ్యయ పదాలు. నెక్స్ట్ ఇప్పుడు ఈ రకంగా మనం 20 శబ్దాలు చెప్పుకున్నాము. శబ్దాలు, ధాతులు, అవ్యయ పదాలు. ఇప్పుడు సూచన రాసుకోండి.
సూచన మహోదయ మహోదయ జీ ఈ వీటికి ప్లస్ ఎందుకు పెట్టారు? ఆ హువై అనేది తర్వాత ఉపసర్గం అండి అది. ఆ, అది ధాతుగా దాని ఉపసర్గం అంటాం, అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చి రాసాం తెలియడం కోసం. అది మామూలుగా ఆ ఆ ఉపసర్గం. ప్లస్ హువే అంటే ఆ హువే ప్లస్ అని ఎందుకు పెట్టారు? ఒకటే వర్డ్ ఎందుకు రాలేదు? ప్లస్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అది ప్లస్ అంటే మీకు స్పష్టత అదే అంటున్నది. ఆ అనేది ఉపసర్గము, ధాతువు కాదు. అభి అనేది ఉపసర్గము, ధాతువు కాదు. ధాతుకే లష్ ధాతు, ధాతుకే హే ధాతు. దీని ఉపసర్గం అంటే అంటే వేరే లఘు వేరే అంటే దాంట్లోకి ఏం పెట్టకుండా కొన్నిటికి మాత్రమే అక్కడక్కడ పెట్టారు. వేరే దానికి లేవు ఎక్కడైతే. ఎందుకంటే ఈ ఉపసర్గాలు వచ్చినప్పుడు ధాతు యొక్క అర్థాలు మారిపోతాయండి. అక్కడ లేవు, ఉపసర్గ ధాతు ఇవ్వలేదు. అవి ఎక్కడ ఉపసర్గాన్ని సపరేట్ చూపించడానికి ప్లస్ పెట్టారు అన్నట్లు. విడిగా చూపించడం కోసం అలా చెప్పాం అంతే. సరే, వేరే ధన్యవాదాలు. ఓకేనా. అక్కడ దహధాతు జ్వలధాతుకు అవసరం లేదు. అంటే ఇక్కడ అర్థంలో మార్పు తీసుకొని రావాలంటే ఉపసర్గ కలుపుతాయండి. అర్థంలో ఏదైనా మార్పు, ఏదే అర్థాన్ని వేరే విధంగా చెప్పాలనుకుంటే అప్పుడు ఉపసర్గలు వచ్చి యాడ్ అవుతాయి. ఎక్కడ అవసరమో అక్కడ యాడ్ చేసుకుంటాం. అస్తు. అర్థమైంది. ధన్యవాదాలు. సూచన కాలు పైన శబ్దాలు చెప్పిన కాలే ఉన్నాయి, శబ్దాలు ఉన్నాయి, అవి చెప్పినాం. పితృ శబ్దం అంటే జామాతృ శబ్దం, అంటే 3 శబ్దాలు. పితృ నుండి డాష్ అంటే నుండి అని అర్థం అండి. పితృ శబ్దం నుండి జామాతృ శబ్దం వరకు ప్రతిదీ రాయకుండా డాష్ పెట్టేస్తే దానికి మధ్యలో ఉండేవి ఏవైతే ఉన్నాయో అవి తీసుకోబడతాయి. పితృ నుండి జామాతృ వరకు పితృవత్ శబ్ద రూపాలు నడుస్తాయి. పితృవత్ శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయి. పితృవత్ శబ్దానికి పితృవత్ అంటే పితా పితరౌ పితరః, పితరం పితరౌ పితॄన్, పిత్రా పితృభ్యాం పితృభిః, పిత్రే పితృభ్యాం పితృభ్యః, పిత్రే పితుః పితృభ్యాం పితృభ్యః, పితుః పిత్రోః పితॄణాం, పితరి పిత్రోః పితృషు, హే పిత, హే పితరౌ, హే పితరః. ఇలాగా శబ్దరూపం. దీనికి సమానంగానే మిగతావన్నీ కూడా భ్రాతృ శబ్దమైనా జామాతృ శబ్దమైనా దాదాపు కర్తృ శబ్దానికి సమానంగానే ఉంటుంది. కాబట్టి కొంచెం తేడా ఉంటుంది. కాబట్టి పితృ శబ్దానికి గ్రూపులు పెడతారు, అది చూసి రాసుకోండి అందరూ కూడా. అస్తు. నెక్స్ట్ ఖాలు ఏమి ఇచ్చాం? ధాతులు ఇచ్చాం. దహ, జ్వల్, గై, ఆహ్వే, అభిలష్ ఇవేనండి. దహ నుండి అభిలష్ వరకు, దహ ధాతు నుండి అభిలష్ వరకు ఈ 5 ధాతులు అండి. కింద కృత, గత, ఆగత తీసుకోలేదు చూడండి. దహ నుండి అభిలాష్ వరకు భవతివత్కి సమానంగా ధాతు రూపాలు నడుస్తాయి. 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 అస్తు. ఇప్పుడు వ్యాకరణం రాసుకుని నీటి రాసుకుని ఇక్కడి నుంచి బాగా అర్థం చేసుకోవాలి. వ్యాకరణం కింద వ్యాకరణం చూడండి, రాసుకోండి. వ్యాకరణం పితృకామ సప్తమి భక్తి. ఇంతవరకు మనం షష్ఠి భక్తి యొక్క నియమాలు చూసాము. సప్తమి భక్తి ఎప్పుడు వస్తుంది? సప్తమి భక్తి ఏ సందర్భాల్లో వస్తుంది? ఇప్పుడు ద్వితీయ భక్తి ఎలా వస్తుంది? ద్వితీయ భక్తి రావాలంటే ఏ కారణాలు ఉండాలి? పంచమి భక్తి ఎలా వచ్చింది? తృతీయ భక్తి ఎలా వచ్చింది? షష్ఠి భక్తి ఎలా వచ్చింది? మనం చెప్పుకుంటూ వచ్చాము. ఇప్పుడు సమక్షం, మధ్య, అంతరే ఇటువంటి పదాలు ఉన్నప్పుడు షష్ఠి భక్తి వస్తుంది. ఎక్కడి నుంచి వేరే అవుతుందో అక్కడ పంచమి భక్తి వస్తుంది. సాధారణంగా కర్తకి అయితే అత్యంత సహాయంగా ఉంటుందో అక్కడ తృతీయ భక్తి వస్తుంది. కర్తకు అయితే అత్యంత ఇష్టంగా ఉంటుందో అక్కడ ద్వితీయ భక్తి వస్తుంది. అలాగే ప్రతిదీ మనం ద్వితీయ భక్తి ఒక్కొక్క విభక్తి గురించి క్రమంగా చెప్పుకుంటూ వస్తున్నాం అండి. ఇప్పుడు అదే క్రమంలో సప్తమి భక్తి ఎలా వచ్చిందని మనం చూసుకోండి, రాసుకోండి. అందుకే మనం చెప్పుకోబోయే అంశాలు ఏంటి? పితృ శబ్దం ఒకటి ఇప్పుడు చెప్పాను కదా నేను, అది రాసుకోండి. ఒకటి ఖచ్చితంగా గ్రూపులు పెడతారు. నెక్స్ట్ సప్తమి విభక్తి. ఓకేనా? బ్రాకెట్ లో చేసుకుని రాసుకోండి. అందుకే 1వ పాయింట్ పితృ శబ్దానికి రూపాలు పూర్తిగా స్మరించండి. ఏదో బాగా సంకేతాలు బాగానే పెడుతున్నాయి, సంతోషం. పితృ శబ్దానికి పూర్తిగా రూపాలు స్మరించండి.
గూడూరు గూడూరు పేరేంటండి మీ పేరు? పితృ శబ్దానికి రూపాలు పూర్తిగా స్మరించండి. ఓకే అండి. చూడు శబ్ద సంఖ్య 5. ఇది మనకు వెనక పరిశిష్టం ఉంటుంది. పరిశిష్టం శబ్ద రూపాలు క్రమంగా ఇచ్చారంట. అందులో 5వ సంఖ్యలో ఈ పితృ శబ్దం యొక్క రూపం ఇవ్వబడింది. అక్కడ చూసుకోమని చెప్పి సంకేతం ఇచ్చారు. ఓకే అండి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే రేపు పొద్దున మీకు ఈ పుస్తకం తయారై వస్తుందండి. అక్కడ ఇవ్వబడతాయి అందుకే చెప్తున్నాను. ఓకే, మీ తర్వాత రాసుకోండి పితృ శబ్దానికి. నెక్స్ట్ మాతృ కామ జామాతృ శబ్దాలకు కూడా పితృ శబ్దానికి సమానంగానే రూపాలు నడిపించాలి. ఒక పితృ శబ్దానికి సమానంగానే మిగిలిన మాతృ శబ్దం జామాతృ శబ్దం వీడు కూడా అందుకే రాసుకో. మాతృ కామ జామాతృ శబ్దాలకు కూడా పితృ శబ్దానికి సమానంగానే రూపాలు నడిపించాలి. మాత మాతారౌ మాతరః, మాత మాతారౌ మాతారః, మాతరం మాతరౌ మాతారౌ, మాతృన్ మాత్రా మాతృభ్యాం మాతృభిః, మాత్రే మాత్రే మాతృభ్యాం మాతృభ్యః, మాతుః మాతృభ్యాం మాతృభ్యః, మాతుః మాత్రోః మాతॄణాం, మాతరీ మాత్రోః మాతృషు. అలాగా జామాత జామాతారౌ జామాతారః, అలాగే మాతాకి సమానంగానే జామాత, అలాగే పిత కూడా అన్ని అదే విధంగా ఒకే విధంగా ఉంటాయి. మస్తు. అందుకే మాతృ జామాతృ శబ్దాలకు కూడా పితృ శబ్దానికి సమానంగానే రూపాలు నడిపించాలి. నెక్స్ట్ రాసుకున్న 2వ పాయింట్ కింద 2వ పాయింట్ దహ మొదలగు ధాతులకు కూడా మన ధాతులు ఉన్నాయి కదా, అవి ఎలా నడుస్తాయి అవి చెప్తున్నాయి ఇక్కడ. దహ మొదలగు ధాతులకు కూడా దహ మొదలగు ధాతుల యొక్క రూపాలు. ఒక నిమిషం. దహ మొదలగు ధాతువుల యొక్క రూపాలు రాయండి. దహ మొదలగు ధాతువుల యొక్క రూపాలు కూడా పెట్టకుండా దహ మొదలగు ధాతు దహ జ్వల్ గై ఉన్నాయి కదా అవి అండి. దహ మొదలగు ధాతువుల యొక్క రూపాలు, దహ మొదలగు ధాతువుల యొక్క రూపాలు. ఇప్పుడు దాన్ని భూధాతునకు సమానంగా నడిపించాలి. భూధాతు సమానం నడుస్తాయి. దహు మొదలగు ధాతుల యొక్క రూపాలు భూధాతునకు సమానంగా నడుస్తాయి. దహు మొదలగు ధాతుల యొక్క రూపాలు దహు మొదలగు ధాతుల యొక్క రూపాలు భూధాతునకు సమానంగా రూపాలు నడిపించాలి. ఓకే అండి. అంటే దహతి దహ, భవతి భవతః భవంతి, అలాగే దహతి దహతః దహంతి అలా వస్తాయండి. ఓకేనా? కాబట్టి ఆ రకంగా రాసుకోండి. కింద రాసుకుని బయట ఒక రూపాయి ఎలా ఉంటాయో కింద రాస్తే మీకు స్పష్టంగా ఉంటుంది. చూడండి, రాసుకోండి. దహతి అగ్రజ న దృశ్యతే. నా దృశ్యతే వా అధునా పశ్యతు. దృశ్యతే వా? చూడండి పైన దహతి దహతి ఇదానీం సమ్యక్. దహతి జ్వలతి గాయతి అవి రాసుకుని క్రమంగా. దహ మొదలగు ధాతులకు కూడా భూధాతునకు సమానంగానే రూపాలు నడిపించాలి అని చెప్పి అట్లా రాసుకోవచ్చు. మీకు వేరే విధంగా చెప్పాను. 2 ఒకటి తాత్పర్యం అదే. ఇప్పుడు కింద రాసుకోండి. దహతి రూపాలు మన ధాతులకు దహధాతుకు రూపం ఎలా ఉంటుంది ఒక రూపం చెప్పాను. దహతి దహతి. రెండవది జ్వలతి జ్వలతి. మూడవది గాయతి. గై ధాతుకి గాయతి వస్తుందండి. గాయతి గాయతః గాయంతి. అలాగా జ్వలతి జ్వలతః జ్వలంతి. దహతి దహతః దహంతి. భౌతిక సమానంగా నడుస్తాయి రూపాయలు మొత్తం. నెక్స్ట్ ఆహ్వే అంటే చెప్పిన ఆహ్వయతి. ఆహుతి అని లాస్ట్ అక్షరం సరి కనిపించడం లేదు. తి రాసుకుని ఆహ్వయతి 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 ఆహ్వయతి. నెక్స్ట్ వచ్చేసి అభిలషతి అభిలషతి అభిలషతి. ఆహ్వయతి అభిలషతి అభిలషతి. భూతకాల రూపం ఏమొస్తుంది? అభ్యలషత్
అభ్య లషత్ వస్తుంది. లషత్ కింద వస్తుంది మనకు ఆహ్వయత్. సో ఇవి మనకు దహదాతుకు దహతి, జ్వలతి ఒక్కొక్క రూపం చూపించాను. మిగతా లట్లక సమానం నడిపించుకోవాలి, సింపుల్ గా ఉంటాయి. అస్తు ఇవి 2 పాయింట్లు మనం చెప్పుకున్నాము. మనకు చెప్పుకున్న శబ్దకోశంలో శబ్దాలు ఎలా నడుస్తాయి, ధాతుల యొక్క రూపం ఎలా నడుస్తాయి చూసాము. నెక్స్ట్ రాసుకోండి నియమం 45 కొంచెం నీట్ గా అర్థం చేసుకోండి. నియమం 46 రాసుకోండి, నీట్ రాసుకోండి. అధికరణ కారకంలో నియమం 46 పెట్టుకోండి. క్రమంగా మనం 45 నియమాలు చెప్పుకున్నాం ఇంతవరకు. ఇప్పుడు నియమం 46. అధికరణ కారకంలో సప్తమి విభక్తి వస్తుంది. అధికరణ కారకంలో సప్తమి విభక్తి వస్తుంది. అధికరణ కారకంలో సప్తమి విభక్తి వస్తుంది. అంటే స్పష్టత కోసం, అంటే అధికరణ కాలం సప్తమి విభక్తి వస్తుంది చెప్పాను. అధికరణం అంటే ఏమిటి, దానికి డెఫినేషన్ చెప్పిన ముందు. అధికరణం అంటే ఏంటి, దానికి డెఫినేషన్ అంటే ఆధారమునకు అధికరణం అని పేరు. ఆధారమునకు అధికరణం అని పేరు. మనం ప్రారంభం చెప్పుకున్నాం. అధికరణం అంటే ఏమిటంటే ఆధారానికి అధికరణం అని పేరు అని చెప్పి. ఆధారమునకు అధికరణం అని పేరు. అటువంటి అధికరణ కారకంలో, అట్లా ఎవరికైతే అధికరణ పేరు పెట్టామో అటువంటి అధికరణ కారకంలో మన 46వ నియమం వచ్చి సప్తమి విభక్తి వస్తుంది అని చెప్పిందన్నమాట. ముందు అధికరణం పేరు పెట్టుకుంటాం. అధికరణం పేరు పెట్టిన తర్వాత ఆ అధికరణంలో ఏ విభక్తి రావాలి అంటే మన 46వ నియమం వచ్చి చెప్తున్నమాట. సో అధికరణం అంటే ఏమిటి, ఆధారానికి అధికరణం. మీరు ఎక్కడే కూర్చున్నారు, ఇప్పుడు మీరు కూర్చోడానికి ఆధారం ఏంటి, నేల మీద కూర్చొని ఉండొచ్చు, కుర్చీ మీద కూర్చొని ఉండొచ్చు, లేదా ఒక కాటు మీద కూర్చొని మంచం మీద కూర్చొని ఉండొచ్చు, కూర్చోడానికి ప్రకారాలు ఒక బెంచ్ మీద కూర్చొని ఉండొచ్చు. మీకు ఆధారం ఏంటి, అటువంటి ఆధారానికి అధికరణం అని పేరు. ఓకేనా, ఆధారమునకు అధికరణ పేరు. అటువంటి అధికరణ కారకంలో సప్తమి విభక్తి వస్తుంది. ఓకే, అస్తు. ఏంటి ఉదాహరణ చూడండి, స్పష్టమవుతుంది. విద్యాలయే పఠతి. ఉదాహరణ ఏంటి, విద్యాలయం చదవటానికి ఆధారం ఏంటి. ఇప్పుడు పఠతికి కర్త మనం రామ కృష్ణ ఏదైనా అధ్యాసం, మన ఇష్టం ఏదైనా అధ్యాసం చేసుకోవచ్చు. ఇక్కడ ఇవ్వలేదు. సామాన్యంగా పఠతి అంటే చదువుతున్నాడు, ఏదో ఒక చదువుతున్నాడు, అక్కడ చెప్పాల్సిన అవసరం. రామ విద్యాలయ పఠతి, లేదా బాలక విద్యాలయ పఠతి. బాలకుడు చదవటానికి ఆధారం ఏంటి, చదవటానికి ఆధారం విద్యాలయము. అందుకే విద్యాలయంలో లోపల అందు అంటే మనం సప్తమి విభక్తి చెప్పుకున్నాం కదా. కాబట్టి విద్యాలయ అంటే విద్యాలయంలో, విద్యాలయం యందు పఠతి చదువుతున్నాడు. పఠతి అంటే ఆటోమేటిక్ గా మనం కర్తను మనం అధ్యాసం చేసుకోవాలి. క్రియాపదం ఉందంటే ఖచ్చితంగా కర్త ఉంటాడు. క్రియ జరిగింది అంటే కర్త లేకుండా క్రియ ఉండదు. అది మనమే సొంతంగా ఏదైనా అధ్యాసం చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ రెండవదా, గృహే వస్త్రాన్ని సంతి. గృహే వస్త్రాన్ని సంతి. గృహే సప్తమి విభక్తి. వస్త్రాలకు ఆధారం ఏంటి, వస్త్రాలు ఎక్కడ ఉంచబడ్డాయి, గృహంలో. అంటే వస్త్రాలకు ఆధారము, ఉండటానికి ఆధారము గృహము. అందుకే గృహే గృహములో, గృహము యందు, అందులో లోపల అని చెప్పాను సప్తమి విభక్తిలో. డుములు ప్రథమ విభక్తి. నీ నూల గురించి ద్వితీయ, చితంచెంతొడంతో తృతీయ, కొడుకునికై చతుర్థి, వల్లన్ కంటే పట్టి పంచమి, కాకి యొక్క షష్ఠి, నన్ లోపల సప్తమి. ఓకేనా. సో గృహే గృహములో, గృహము యందు, వస్త్రాన్ని సంతి వస్త్రాలు ఉన్నాయి. వస్త్రానికి ద్వితీయ భక్తి ఏకవచనం అండి, సారీ బహువచనం. వస్త్రాలు ఉన్నాయి, గృహంలో వస్త్రాలు ఉన్నాయి. సో వస్త్రాలకు ఆధారం ఏంటి, గృహం. అంటే ఏ దానికైతే ఆధారము, ఆధారంలో సప్తమి భక్తి పెట్టుకోవాలి. వస్త్రాలకు ఆధారం ఏంటి, గృహం. కాబట్టి గృహంలో ఆధారభూతం ఏంటి, కాబట్టి అటువంటి ఆధాకరణంలో ఆధారంలో సప్తమి భక్తి పెట్టుకున్నాం. గృహే వస్త్రాన్ని సంతి. ఓకే. నెక్స్ట్ నగరే మనుష్యాహ సంతి. ఇక్కడ మనుషులు ఉంటాయి, ఆధారం ఏంటి, నగరం. ఆ మనుషులు ఉన్నట్టు నగరం ఆధారం. ఆ నగరం ఆధారంగా లేకపోతే మనుషులు ఉండలేదు అనమాట. అంటే మనుషులు ఉండటానికి ఆధారం ఏంటి, గ్రామం కావచ్చు, నగరం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక పట్టణం కావచ్చు. నగరే నగరంలో, నగరం యందు, మనుష్యాహ మనుషులు, సంతి మనుష్యాహ బహువచనంలో ఉంది కానీ క్రియాపదంలో బహువచనం పెట్టుకున్నాం. మనుష్యాహ సంతి. ఓకేనా.
ఇక్కడ నియమం 40 కూడా చూడండి. నియమం 40లో కొంచెం దీనికి సంబంధించి మనం చెప్పుకున్నామట. మనుష్యాహ సంతి అంటే అస్ధాతు అక్కడ ఉపయోగించబడిందని చెప్పారు. నియమం 40 చూసుకోండి. నియమం 40 కూడా చూడండి. అక్కడ కొన్ని లక్షణాలు చెప్పామండి నియమం 40లో. అస్తు నియమం 40. ఈ నియమం కాకపోతే మనుష్యాని సంతి అనొచ్చా మహోదయ? నగదే మనుష్యాహ సంతి. నియమం 40లో దీనికి సంబంధించి ఏముందబ్బా? నియమం ఉంది 40 మహోదయ. షష్ఠి అండ్ సప్తమి విభక్తి వస్తుంది. సప్తమి ఉన్నది. చాలా మందిలో ఒకరిని ఎన్నుకునేటప్పుడు ఈ నియమం వర్తించి రాసుకోవద్దండి ఇక్కడ. ఎందుకు మనం ఎన్నుకోవడం లేదు. అక్కడ నగరంలో మనుషులు ఉన్నారు, ఎన్నుకోవడం లేదు మనకు. నియమం ఇది అవసరం లేదు, రాసుకోవద్దు బ్రాకెట్ లో. అది వేరే దానికి ఏదో ఉన్నట్టుంది, అది బై మిస్టేక్. మహోదయ 40 నియమం లోపల సప్తమి విభక్తి కూడా వచ్చింది, అందుకే చెప్తున్నాడు. షష్ఠి సప్తమి రెండు ఉన్నాయి. ఛాత్రేషు వా రామః శ్రేష్టః. విద్యార్థుల్లో అని ఛాత్రేణ అనొచ్చు మహోదయ. ఛాత్రేషు ఇక్కడ మనం ఎన్నుకోవడం లేదు కదండి. నగరంలో మనుషులు చెప్తున్నామంట. మనుషులు నగరంలో ఏ మనుషులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, మనం ఎన్నుకో. నగరం చాలా మంది మనుషులు ఉన్నారు, అందులో బ్రాహ్మణ వర్ణం వాళ్ళు లేదా క్షత్రియ వర్ణం అట్లా మనుషులు విశిష్టమైన మనుషులు ఎన్నుకుంటుంటే అప్పుడు మనం చెప్పుకోవచ్చు. అంటే ఇది నియమం, స్వతంత్ర నియమము. మనుషులు ఉంటాయి ఆధారం కాబట్టి అధికరణ సప్తమి విభక్తి వచ్చింది, అంతవరకు చూసుకోవాలి. ఊరికి అధికరణ విషయంలో చెప్పామట. అక్కడ సామాన్యంగా సప్తమి విభక్తి అంటే అధికరణ ఆధారంగా ఉంది కాబట్టి ఇక్కడ ఆ నియమం కొంచెం గమనించవచ్చు అని చెప్పడం కోసం అంతే వరకే. ఓకేనా? అంత విశిష్టంగా డైరెక్ట్ గా సంబంధం లేదు. అస్తు రాసుకుంటే 46 నియమం మీకు తెలిసిపోయింది, ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. మొత్తానికి ఏ దానికైతే ఆధారమో అటువంటి ఆధారానికి అధికరణం పేరు పెట్టుకుంటామో, అధికరణం అని పేరు పెట్టిన తర్వాత ఆ అధికరణంలో ఏ విభక్తి రావాలి అంటే ఈ నియమం చెప్తుంది. ఎవరికైతే నువ్వు అధికరణం అని పేరు పెట్టుకున్నావో అంటే ఆధారంగా ఉందో ఆ దాంట్లో సప్తమి విభక్తి పెట్టేసేయి అని చెప్పి ఇక్కడ సప్తమి విభక్తి మనం చెప్పుకున్నాం. ఆ సప్తమి భక్తులు ఏకవచనము, ద్వివచనం, బహువచనం ఏదో పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు ఒక నగరం అయితే నగరే అని చెప్పాం, అది 2 నగరాలు అనుకోండి నగరయోహు అని చెప్పుకుంటాం. చాలా నగరాలు అనుకోండి నగరేషు, చాలా నగరాల్లో మనుషులు ఉన్నారు, నగరాల్లో మనుషులు ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అంటే ఈ రకంగా ఎన్నుకోవడం లేదు, సామాన్యంగా ఆధారం చూపించడం కోసం అక్కడ 40 నియమం కూడా చూడమని చెప్పారు. డైరెక్ట్ గా సంబంధం లేదు, అవసరం లేదు కూడా. అస్తు. ఇప్పుడు రాసుకున్న నియమం 47. నియమం 47 రాసుకోండి. ఒకరి విషయంలో గాని లేదా ఒకరి గురించి గాని లేదా సమయ బోధక శబ్దాలు వచ్చినప్పుడు మరియు సమయాన్ని బోధించేటువంటి శబ్దాలు వచ్చినప్పుడు కూడా ఇక్కడ కొంచెం మార్చి చెప్తున్నా అండి. సమయాన్ని బోధించేటువంటి శబ్దాలు వచ్చినప్పుడు కూడా సప్తమి విభక్తి వస్తుంది. దీని సింపుల్ గా ఒకరి విషయంలో లేదా ఒకరి గురించి ఇలాంటి అర్థంలో మరియు సమయబోధక శబ్దంలో సప్తమి విభక్తి వస్తుంది. అంటే మనం ఒకరి గురించి చెప్పుకుంటుంటాం, ఒకరి గురించి మాట్లాడుకుంటాం, ఒకరి విషయంలో మాట్లాడుకుంటాం. అట్లా ఎవరి విషయంలో అయితే మాట్లాడుకుంటున్నాం వాళ్ళు సప్తమి విభక్తి రావాలి, ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నాం వాళ్ళు సప్తమి విభక్తి రావాలి. అదేవిధంగా సమయాన్ని సూచించే శబ్దాలు, సమయాన్ని సంకేతించే శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆ సమయ బోధక శబ్దాలు ఏవైనా కూడా ఆ సమయ బోధక శబ్దాల్లో సప్తమి విభక్తి రావాలి. నేను అర్థమైంది అనుకుంటాను. మనకు 3 కండిషన్స్ చెప్పాం. ఒకరి విషయంలో మాట్లాడుకున్నప్పుడు అంటే నాకు ఒక విషయంలో చాలా ఇష్టం అండి, నాకు ఒక విషయంలో మాట్లాడాలని ఉంది, అట్లా ఏ విషయంలోకి ఇష్టం ఉందో ఏ విషయంలో మాట్లాడాలనుకుంటా అటువంటి విషయం కానీ ఒకరి గురించి చెప్పుకునేటప్పుడు అటువంటి సందర్భంలో కానీ లేదా సమయాన్ని సూచించే శబ్దాలు ఏమైనా
అక్కడ కూడా పంచమి విభక్తి సప్తమి విభక్తి వస్తుంది. ఇది నియమం చెప్పిందన్నమాట. చూడండి అదేవిధంగా ఉదాహరించారు. మోక్షే ఇచ్ఛా అస్తి ఏంటంటే నాకు మోక్ష విషయంలో చాలా ఇష్టం అండి. అంటే మోక్షానికి సంబంధించిన విషయాలు వినడం కానీ చదవటం కానీ అందుకే మోక్ష విషయంలో అంటే మోక్షం యొక్క విషయంలో నాకు చాలా ఇష్టం అని అర్థం. అందుకే సప్తమి. ఏ విషయంలో ఇష్టమో, ఏ విషయంలో అయితే నీకు చాలా ఇష్టం, ఏ విషయంలో అయితే ఇష్టమో ఆ విషయంలో సప్తమి భక్తి రావాలి. మోక్షం యొక్క విషయంలో కాబట్టి మోక్షంలో సప్తమి భక్తి వచ్చి మోక్షే అంటే మోక్షంలో నాకు ఇష్టం ఉంది, మోక్ష విషయంలో నాకు ఇష్టం ఉంది. అలాగా మోక్షం గురించి నాకు మోక్ష విషయంలో ఇష్టం ఉంది, అందుకే మోక్షం యొక్క విషయంలో ఇష్టం ఉంది అలా తెలుగు మీనింగ్. నెక్స్ట్ ధర్మే అభిలాష అస్తి. నాకు ధర్మ విషయంలో చాలా అభిలాష అండి, చాలా కోరిక అండి, చాలా ఇష్టం అండి. నాకు ధర్మాన్ని ఆచరించడం అన్నా, ధర్మాన్ని చేయడం అన్నా, ధార్మిక అనుష్ఠానం చేయడం అన్నా, క్రియాకలాపాలు చేయడం అన్నా నాకు చాలా ఇష్టం. అలాగా అలా ఏ విషయంలో అయితే నీకు ఇష్టంగా ఉందో ఆ విషయం. ఏం విషయము? ధర్మ విషయం. కానీ ధర్మంలో సప్తమి భక్తి వచ్చింది. ధర్మే అభిలాష అస్తి. ధర్మే అభిలాష అస్తి. నెక్స్ట్ అందుకే ధర్మం యొక్క విషయంలో అభిలాష ఉంది. ధర్మం యొక్క విషయంలో ఉంది, అభిలాష ఉంది. మొదటి వాక్యం ఏంటి మహోదయ? ధర్మే మా మోక్షే ఇచ్చా అస్తి. ఇది ఒక ఉదాహరణ. మోక్షంలో ఇష్టం ఉంది అంటే మోక్షం యొక్క విషయంలో మన ఏమని చెప్పిన ఒక విషయంలో, ఏ విషయంలో? మోక్షం యొక్క విషయంలో నాకు ఇష్టం ఉంది. ఇచ్చా అస్తి, ఇష్టం ఉంది. ఓకే. ఇక ధర్మే అభిలాష అస్తి. ధర్మ విషయంలో నాకు అభిలాష ఉంది. అభిలాషను ఒక రకంగా ఇష్టమే, శబ్దాన్ని మార్చి చెప్పామండి. అభిలాష అస్తి. ఏ దాంట్లో నీకు అభిలాష ఉందో, ఏ దాంట్లో అయితే ఇష్టం ఉందో దాంట్లో సప్తమి భక్తి రావాలి. అందుకే ధర్మంలో ఉంది కదా, ధర్మే సప్తమి భక్తి వచ్చింది. అస్తు. నెక్స్ట్ సహ ప్రాతః కాలే ప్రాతః వా అత్ర ఆగచ్చతి. సహ అంటే అతడు, ప్రాతః కాలే అంటే ప్రాతః కాలంలో, లేదా దీని ఇంకో రకంగా ప్రాతః అని చెప్పొచ్చు. ప్రాతః వా అత్ర ఆగచ్చతి. అత్ర ఇక్కడ, ఆగచ్చతి వస్తున్నాడు. ప్రాతః కాలంలో ఇక్కడకు వస్తున్నాడు. ప్రాతః కాలంలో ఇక్కడికి వస్తున్నాడు. రెండు రకాల ప్రాతః కాలం చేయవచ్చు, లేదా ఒకే కాల శబ్దం యాడ్ చేసుకున్నా కూడా ప్రాతః కాలే అని చెప్పు. సప్తమి భక్తి వినియోగించాలి. ఎప్పుడు కాల శబ్దాన్ని యాడ్ చేసినప్పుడు ప్రాతః కాలే. ఏంటంటే డైరెక్ట్ గా ప్రాతః అత్ర ఆగచ్చతి అంటే ప్రాతః అంటే ప్రొద్దున ఇక్కడికి వస్తున్నాడు, అంటే ప్రాతః కాలంలో ఇక్కడికి వస్తున్నాడు అని అర్థం. రెండు రకాలుగా చెప్పాం. నెక్స్ట్ సహ మధ్యాహ్నే సాయంకాలే. మధ్యాహ్నంలో సప్తమి భక్తిది. సాయంకాలం చెప్పిన కాల శబ్దంతో ఉన్నప్పుడు సప్తమి విభక్తి నడుస్తున్నాయి, రూపాలు నడుస్తాయి. ఓన్లీ సాయం, ఓన్లీ ప్రాతః ఉంటే అవే పదాలు, అప్పుడు రూపాలు నడవవు అనమాట. అస్తు. మధ్యాహ్నే లేదా సాయంకాలే, దీన్నే సాయం అని కూడా చెప్పవచ్చు. సాయంకాలే శబ్దం తీసేసి సాయం డైరెక్ట్ గా రాసేయచ్చు. సాయంకాలే సాయం వా అంటే లేదా, అంటే మధ్యాహ్నే అంటే మధ్యాహ్న కాలంలో, సాయంకాలే అంటే సాయంకాలంలో, కార్యం కరోతి అంటే మధ్యాహ్నంలో పనిచేస్తున్నాడు లేదా సాయంకాలంలో పనిచేస్తున్నాడు. కాల శబ్దం వచ్చినప్పుడు సప్తమి భక్తులు పెట్టుకోవాలి. కాల శబ్దం కాకుండా డైరెక్ట్ గా ఓన్లీ సాయం ప్రాతః అన్నప్పుడు అప్పుడు రూపాలలో ఎలా ఉందో అలాగే రాసుకోవాలి. ఓకేనా? సో మధ్యాహ్నే అని మధ్యాహ్నంలో, సాయంకాలే లేదా సాయంకాలంలో, కార్యం కరోతి పని చేస్తున్నాడు, కార్యం ద్వితీయ భక్తి ఏకవచనం. ఓకే, ఇలా చెప్పాం కదా. సమయాన్ని బోధించి నియమాలు చెప్పినాం. సమయ బోధక శబ్దంలో సప్తమి భక్తి వస్తుంది. అంటే ప్రాతः ఒక సమయాన్ని సూచిస్తుందా, మధ్యాహ్నం ఒక సమయాన్ని సూచిస్తుంది కదా. అలాగే సాయం అంటే ఒక సమయాన్ని సూచించే శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దంలో సప్తమి భక్తి వస్తుంది అన్నమాట. ఓకే, అలాగే దినే పఠతి, దినంలో ఒక సమయాన్ని సూచిస్తుంది. దినంలో చదువుకోండి, రాత్రిలో చదువుకోండి. ఆ దినంలో ఒక సమయ విశేషం. అలాగే సమయాన్ని సూచించేటువంటి బోధించేటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆ సమయ బోధక శబ్దంలో కూడా సప్తమి భక్తి పెట్టుకోవాలి. జస్ట్ రెండు ఉదాహరణ, ప్రాతః, మధ్యాహ్నం, సాయం అని చెప్పి. అస్తు. అతడు మధ్యాహ్నంలో లేదా సాయంకాలంలో పని చేస్తున్నాడు. ఇక్కడ ఒక ముఖ్యమైన బిందు సూచన రాసుకోండి. ప్రాతః కామ సాయం కామ నక్తం, ఈ మూడు అవే పదండి. ప్రాతః సింగిల్ కాల శబ్దం చేర్చుకోండి. ప్రాతః అంటే ప్రాతः అర్థం అదే వస్తుంది, ప్రాతः కాలము అని. సాయం అంటే సాయంకాలము, నక్తం అంటే రాత్రి. ఓకేనా?
వీటికి రూపాలు నడవవు. రాసుకోండి. అంటే ప్రాత శబ్దానికి, సాయం శబ్దానికి, నక్తం శబ్దానికి ప్రాతః ప్రాతో ప్రాతాః, రామః రామో రామః అనే రూపాలు నడిపించకూడదు. వీటిని అవ్యయ పదాలు. ఏవైతే అవ్యయ పదాన్ని పేరు పెట్టుకుంటామో దానికి రూపాలు నడవండి. ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి ఆ రూపాలు ఉండవు అనమాట. ఎలా ఉందో అలాగే ఉపయోగించుకుంటాం. దాని యొక్క అర్థం మాత్రం తీసుకుంటాం. ఓకేనా? అందుకే రాసుకోండి, వీటికి రూపాలు నడవవు. ఎందుకంటే ఇవి అవ్యయ పదాలు కాబట్టి. ఇవి అవ్యయ పదాలు. ఎందుకంటే ఇవేంటి? ప్రాతః, సాయం, నక్తం. అందుకే పైన శబ్దకోశంలో ఈ 3 అవ్యయ పదాల కింద రాసుకున్నామండి. ఇవి అవ్యయ పదాలు. కానీ ప్రాతఃకాల, సాయంకాల, ప్రాతఃకాల, సాయంకాల ఇలా కాలశబ్దంతో రాసినప్పుడు, ఇలా కాలశబ్దంతో ఉన్నప్పుడు రూపాలు నడుస్తాయి. ప్రాతః కాకుండా ప్రాతః కాలము, సాయంకాల, సాయం అనకుండా సాయంకాల అని చెప్పాను. అలా కాలశబ్దం యాడ్ చేసినప్పుడు దానికి రూపాలు నడుస్తాయి. అందుకే రాసుకోండి. కానీ ప్రాతఃకాల, సాయంకాల ఇలా కాలశబ్దంతో ఉన్నప్పుడు రూపాలు నడుస్తాయి. ఇలా కాలశబ్దంతో ఉన్నప్పుడు రూపాలు నడుస్తాయి. మహోదయ రామశబ్దమా మహోదయ? ప్రాతకాల, ప్రాతకాల అలా రామశబ్దానికి సమానం నడిపించవచ్చు. ఎప్పుడు కాలశబ్దం ఉంటేనే, ఓన్లీ ప్రాతః, ఓన్లీ సాయం, ఓన్లీ నక్తం అంటే అక్కడ నడవం అలా. ఓకేనా? కాలశబ్దం ఎప్పుడు కలిపినా అప్పుడు రూపాలు నడుస్తాయి. అస్తు. ఇప్పుడు నెక్స్ట్ రాసుకోండి. ముఖ్యమైన ఏమో ఇది కర్తృవాచ్యము, కర్మవాచ్యము, భావాచ్యం చెప్పిన దానికి సంబంధించింది. ఇప్పుడు బాగా నీట్గా అర్థం చేసుకోండి నియమం. దీన్ని బట్టి మనం వాక్యాలు అర్థం చేసుకుంటాం. లేకపోతే వాక్యాలు కష్టంగా ఉంటాయి. ఇవి కర్తృవాచ్యం, కర్మవాచ్యం, భావాచ్యం చెప్పేదా ఇప్పుడు మీకు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కొన్ని సంకేతం మాత్రం ఉన్నాయి, అవి గమనించండి. నీట్ గా రాసుకోండి. నియమం 48. నియమం 48. నియమం 48. నియమం 48. నియమం 48 రాసుకోండి. నీటి రాసుకోండి. ఒక క్రియ తరువాత రెండవ క్రియ జరిగినప్పుడు ఒక క్రియ తర్వాత రెండవ క్రియ జరిగినప్పుడు మోదయ స్క్రీన్ పోయింది మోదయ. ఒక క్రియ తర్వాత రెండవ క్రియ జరిగినప్పుడు ఇప్పుడు వస్తుందా అండి? లేదు మహోదయ. ఇక్కడ చూడండి. ఒక క్రియ తర్వాత రెండవ క్రియ జరిగినప్పుడు మొదటి క్రియలో సప్తమి విభక్తి వస్తుంది. ఏం చెప్పండి? మనకు ఒక క్రియ తర్వాత ఉదాహరణ స్పష్టం అవుతుంది. ఒక క్రియ తర్వాత రెండవ క్రియ జరిగినప్పుడు మొదటి క్రియలో సప్తమి విభక్తి వస్తుంది. ఇప్పుడు రాసుకునేదా? అంటే కొంచెం వినండి. ఇక్కడ మొదటి క్రియ అంటే వెళ్ళడం ఒక క్రియ. రాముడు వెళ్తున్నాడు, వెళ్ళడం ఒక క్రియ. భోజనం చేస్తున్నాడు, ఇది రెండవ క్రియ. వెళ్ళడం ఒక క్రియ, భోజనం చేయడం ఒక క్రియ అన్నమాట. రాముడు వెళ్ళి భోజనం చేస్తున్నాడు. రాముడు వెళ్ళి అంటే వెళ్తున్నాడు, అంటే భోజనం చేయాలంటే ముందు వెళ్ళేటువంటి క్రియ జరగాలి. భోజనం చేయాలంటే ముందు వెళ్ళేటువంటి క్రియ జరగాలి. అలాగే రాముడు భోజనంకు వెళ్తున్నాడు, రాముడికి భోజనం వెళ్ళి వస్తున్నాడు. అంటే వెళ్ళడం ఒక క్రియ, రావడం ఒక క్రియ. అలాగా మొదటి క్రియ, రెండు క్రియ అంటే ఒక పని సాధించడం రెండు క్రియలు ఎక్కడైతే ఉంటాయి అందులో మొదటి క్రియ రాముడు వెళ్ళి భోజనం చేస్తుందని చెప్పి, రాముడు వెళ్ళి భోజనం చేస్తుంది అంతా ఒకటే వాక్యం. కానీ రెండు క్రియలు జరిగాయి. రాముడు వెళ్ళడం ఒక క్రియ జరిగింది, రాముడు వెళ్ళి భోజనం చేస్తున్నాడు.
రెండు క్రియ, భోజనం చేయడం ఒక క్రియ, వెళ్ళడం ఒక క్రియ. ఇందులో మొదటి క్రియ ఏంటి? భోజనం చేయడానికి ముందు ఏ క్రియ చేసాము? వెళ్ళేటువంటి క్రియ చేసాము. ఆ వెళ్ళేటువంటి క్రియలో సప్తమి విభక్తి వస్తుంది. ఓకేనా? అది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒక క్రియ తర్వాత రెండవ క్రియ జరిగినప్పుడు మొదటి క్రియ మొట్టమొదటి పని ఏం చేసామో అందులో సప్తమి విభక్తి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు రాసుకోండి. మళ్ళీ రాసుకుని కింద ఇది ఎలా వస్తుంది, వాక్యం రాసేటప్పుడు ఎలా ఉంటుంది? కర్తృవాచ్యంలో వాక్యము రాసేటప్పుడు కర్త మరియు కృదంతంలో, కర్తృవాచ్యంలో వాక్యము రాసేటప్పుడు కర్త మరియు కృదంతంలో, బ్రాకెట్లో రాసిన కృదంతంలో సప్తమి విభక్తి వస్తుంది. కర్తృవాచ్యంలో వాక్యం రాసేటప్పుడు కర్తలో మరియు కృదంతంలో సప్తమి విభక్తి వస్తుంది. ఇంకా కర్మలో ద్వితీయ విభక్తి వస్తుంది. అదే విధంగా ఇది ఒక పాయింట్ కింద రాసుకోండి. ఓకేనా? కర్తృవాక్యంలో వాక్యం రాసేటప్పుడు కర్త మరియు కృదంతంలో సప్తమి విభక్తి వస్తుంది. ఇంకా కర్మలో ప్రథమ విభక్తి వస్తుంది. సారీ, కర్మలో ద్వితీయ విభక్తి వస్తుంది. ఇది ఒక పాయింట్. దీంట్లో కర్త అంటే కర్త మరియు కృదంతం అంటే ఏంటది? చెప్తాను. కింద ఉదాహరణతో స్పష్టమవుతుంది. ఓకేనా? ఇప్పుడు రెండో పాయింట్ రాసుకోండి. కర్మవాచ్యంలో అదే విధంగా కర్మవాచ్యంలో రెండో పాయింట్ కింద కర్మవాచ్యంలో అంటే 48లో ఒకటో పాయింట్ రెండో పాయింట్ చెప్తున్నాను. అదేవిధంగా కర్మవాచ్యంలో వాక్యము రాసేటప్పుడు కర్మ మరియు కృదంతంలో అంటే కర్మలో మరియు కృదంతంలో సప్తమి విభక్తి వస్తుంది. ఇంకా లేదా మరియు కర్తలో తృతీయ విభక్తి వస్తుందండి. ఓకేనా? ఇవి కర్తృవాచ్యం కర్మవాచ్యం చెప్పుకున్నాం మనం. మనకు తర్వాత అభ్యాసం స్పష్టంగా వస్తుంది. రెండో పాయింట్ చెప్పరు. అదే విధంగా కర్మవాచ్యంలో వాక్యము రాసేటప్పుడు కర్మ మరియు కృదంతంలో సప్తమి విభక్తి వస్తుంది. అంటే కర్మలో సప్తమి విభక్తి వస్తుంది, కృదంతంలో కూడా సప్తమి విభక్తి వస్తుంది. కర్మ మరియు కృదంతంలో సప్తమి విభక్తి వస్తుంది. మరియు కర్తలో తృతీయ విభక్తి వస్తుంది. తృతీయ విభక్తి వస్తుంది. మరియు కర్తలో తృతీయ విభక్తి వస్తుంది. ఇక్కడ నీటిగా గమనించి ఉదాహరణ రాసుకోండి. రామే వనం గతే, ఇది ఒక క్రియ. రామే వనం గతే, వనం మరి రిపీట్ చేయొద్దు, రాసుకోండి. రామే వనం గతే భరతః ఆగతః. రామే వనం గతే భరతః, రామే వనం గతే కామ పెట్టేది, భరతః ఆగతః. రామే వనం గతే భరతః ఆగతః.
అంటే 2 క్రియలు జరిగాయి. ముందు రాముడు వనానికి వెళ్ళాడు, ఒక క్రియ జరిగింది, ఒక పని అయిపోయింది. ఏం జరిగింది? ముందు రాముడు వనానికి వెళ్ళడం ఒక క్రియ. వెళ్ళిన తర్వాత వచ్చింది మళ్ళీ భరత ఆగత, భరతుడు వచ్చాడు రాముడి దగ్గరికి, ఇది 2వ క్రియ. అట్లా 2 క్రియలు జరిగినప్పుడు మొదటి క్రియలో సప్తమి భక్తి వస్తుందన్నమాట. ఏం చెప్పామండి? మొదటి క్రియలో సప్తమి. ఇక్కడ మొదటి క్రియ ఏంటి? రామే వనం గతి, ఇది మొదటి వాక్యం, మొదటి క్రియ. 2వ వాక్యం ఏంటి? భరత వనం ఆగతి, 2వ క్రియ. కానీ మనకి నీవేం చెప్పింది? ఒక క్రియ తర్వాత 2వ క్రియ జరిగినప్పుడు మొదటి క్రియ సప్తమి భక్తి వస్తుంది. ఇప్పుడు మొదటి క్రియ రామే వనం గతి, ఇది మనతో ఒక క్రియ, ఒక వాక్యం. దాంట్లో సప్తమి భక్తి ఎక్కడ పెట్టుకోవాలి అంటే కింద మనం పాయింట్ చెప్పుకున్నాం. కర్తృవాచ్యంలో వాక్యం రాసేటప్పుడైతే కర్త మరియు కృదంతంలో సప్తమి భక్తి పెట్టుకో, కర్త మరియు కృదంతంలో సప్తమి భక్తి పెట్టుకో, కర్మలో ద్వితీయ భక్తి పెట్టుకో అని చెప్పింది. ఇప్పుడు మనకు రామే వనం గతే, రాముడు వనం వెళ్ళినప్పుడు, ఇందులో కర్త ఎవరు? రాముడు. కర్త ఎవరు? రాముడు. వనం అంటే కర్మ, వనమునకు వెళ్ళినప్పుడు ఇది క్రియ, దీన్ని కృదంతం అంటాం. అంటే కృతి ప్రత్యయం అంటే కృత్ యొక్క అధికారంలో ఉంది. అంటే కొన్ని ప్రత్యయాలు తీసుకొని ఒక కొన్ని ముఖ్యమైన అధికారంలో ఉన్న ప్రత్యయాలు తీసుకొని వాటిని ఒక కృదంతం అని పేరు పెట్టామండి. ఏం పేరు పెట్టాము? ఒక పేరు పెట్టాం. అంటే ఆ ప్రత్యయాలు వస్తే కృదంతం అంటాం. అటువంటి ప్రత్యయాలు వచ్చినప్పుడు దాన్ని కృదంత ప్రత్యయంగా తీసుకోవాలి. ఇక్కడ గతేలో గత అని చెప్పాం, మన శబ్దం గత, కృత, ఆగత చెప్పాం. వీటిని కృదంతాలు అంటాం. ఏమంటామండి? ఇది భూతకాల అర్థం బోధిస్తాయి. గత, కృత, ఆగత, నత, పఠిత, లిఖిత, ఇటువంటివన్నీ కృదంత ప్రత్యయాలు అనమాట. ఓకేనా? అస్తు. ఇది కృదంతం అండి, అంటే క్రియాపదం. కృదంతం గతే అనేది కృదంతం అంటే క్రియాపదం అర్థం. అంటే క్రియను బోధిస్తుంది, కర్మను బోధిస్తుంది. ఓకేనా? సో రాముడు కర్త, వనం అనేది కర్మ, గత అనేది క్రియ, గత అనేది క్రియం. ఇక్కడ మనకు నియమం ఏం చెప్పింది? కర్తృవాచన వాక్య రాష్ట్రం కర్త మరియు కృదంతంలో సప్తమి భక్తి పెట్టుకో. కర్త అని చెప్పాను రాముడు, కృదంతం చెప్పాను గతే. మామూలుగా రామ వనం గత అని ఉండాలి. రామ మొట్టమొదటి రాముడు వనానికి వెళ్ళిపోయాడు, అలా ఉండదు. కానీ నియమం చెప్పింది 2 క్రియలు జరిగినప్పుడు మొదటి క్రియ సప్తమి భక్తి రావాలి. ఎక్కడ రావాలి సప్తమి భక్తి? కర్తాలో కృదంతంలో. ఇప్పుడు రామ అనేది రామేగా మారిపోయి, కర్త అంటే మన ప్రథమ విభక్తి ఉండాలి. కర్త అంటే మామూలుగా నియమం ప్రకారంగా కర్త అంటే ప్రథమ విభక్తి. ప్రథమ విభక్తి రామ స్థానంలో రామ కాకుండా రామే అయిపోయింది. నెక్స్ట్ గతే క్రియాపదం, ఇది గత ఉండేది మామూలుగా క్రియాపదము. అక్కడ కూడా కృదంతంలో సప్తమి భక్తి వచ్చింది. అంటే రామే అది గతి రెండింటిలో సప్తమి భక్తి పెట్టుకున్నాం. మొదటి క్రియలో కర్త కృదంతంలో సప్తమి భక్తి వచ్చింది. మధ్యలో ఒకటి వనం శబ్దం, దీనికి ఏం పెట్టుకోవాలంటే అక్కడ సామాన్యంగా ద్వితీయ భక్తి వస్తుంది, సామాన్యంగా ద్వితీయ భక్తి వస్తుంది. అంటే ఇక్కడ తాత్పర్యం రాముడు ఎప్పుడైతే వనానికి వెళ్ళిపోయాడో అప్పుడు 2వ క్రియ భరత ఆగత, ఇది సామాన్య వాక్యం. భరతుడు వచ్చాడు, భరత కర్త, ఆగత క్రియాపదం వచ్చాడు. ఓకేనా? మహోదయ, ఒక డౌట్ మహోదయ, చెప్పండి. దీనికి సతి సప్తమి తేడా ఉందా మహోదయ? ఇప్పుడు మీరు చెప్పిన దానికి సతి సప్తమే అలా జరిగిపోయినప్పుడు రామే వనం గతే సతి, సతి శబ్దం పెట్టుకోవచ్చు కావాలి. ఇక్కడ సతి, రామే వనం గతే సతి, వెళ్ళిపోయినప్పుడు అంటే వెళ్ళిపోయాడు, అప్పుడు రాముడు వచ్చాడు. రాముడు వెళ్ళిపోతే భరతుడు వచ్చేవాడా? ఆ ప్రశ్నే కలగదు అనమాట. ముందు రాముడు వెళ్ళడం ఒక క్రియ జరిగింది, 2వ క్రియ ఖచ్చితంగా అంటే దీని నిమిత్తం రాముడు వెళ్ళడమే కారణం. ఆ కారణం చేత ఈ భరతుడు రావాల్సి వచ్చిందన్నమాట. ఆ రాముడు వెళ్ళే కారణం లేకపోతే భరతుడు వచ్చేవాడా? అంటే నిమిత్త అంటే సతి సప్తం అంటే కారణం అన్నమాట. ఇలా జరిగింది కానీ ఇలా రావాల్సి వచ్చిందన్నమాట. అలా జరగకపోతే వచ్చేవాడు, సామాన్యంగా అడుగుకి వెళ్తే వచ్చేవాడా? తిరిగి వస్తానని నమ్మకం అంట. ఇప్పుడు సందర్భ విశేషం నిమిత్తం ఏర్పడింది కాబట్టి భరతుడికి వెళ్లాల్సి వచ్చిందన్నమాట. అది సతి సప్తమికి తీసుకుంటాం. ఫస్ట్ రామే వనం గతే, ఈ రామే అనేది ప్రథమ విభక్తి ఉండాల్సింది, సప్తమి విభక్తి పెట్టినాం. గత అనేది ఏకవచనంలో ఉండాల్సింది, సప్తమి విభక్తి పెట్టినాం. కృదంత శబ్దం. ఓకేనా? కృదంతం అంటే కృత్ ప్రత్యయంతో గమ్ ధాతు చేత కృత్ ప్రత్యయం తీసుకుని తయారైతే గత శబ్దం తయారైందండి. సో కృత్ ప్రత్యయంతో తయారైంది కాబట్టి కృదంత శబ్దం అని చెప్పుకున్నాం. మీకు మొన్న చెప్పుకున్నాడు, రామస్య బాలకస్య పఠనం, ధనస్య దానం అని. అంటే కృ అన ప్రత్యయాలు వచ్చాయి, అనా ప్రత్యయము, తృచ్ ప్రత్యయము, ఇలా వచ్చే అన ప్రత్యయము, తృచ్ ప్రత్యయము, తీ ప్రత్యయము, ఇటువంటి ప్రత్యయం కృదంత ప్రత్యయాలు అంటామని చెప్పాడు.
అంటే ఆ ప్రత్యయాలతో తయారైనటువంటి శబ్దం అయితే ఉందో దాన్ని కృదంత ప్రత్యయం అంటామట. అటువంటి కృదంతంలో సప్తమి భక్తి వస్తుంది, ఇంకా కర్తలో సప్తమి భక్తి, 2 చోట్ల సప్తమి భక్తి వచ్చింది. ఓకేనా? మామూలుగా మిగిలింది కర్మ వద్ద ఒక వనం పదం ఉంది, దాంట్లో ఏ భక్తి వస్తుంది? కర్మ అంటే ద్వితీయ భక్తి వస్తుంది. అందుకే చెప్పాను కర్త మరియు కృదంతంలో సప్తమి భక్తి వస్తుంది, ఇంకా కర్మలో ద్వితీయ భక్తి వస్తుంది అని చెప్పాను. ఇక్కడ రాయలేదు, మీకు రాయించాను, ఇక్కడ లేదండి. కర్మలో ద్వితీయ భక్తి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? అందుకే రాముడు వనానికి వెళ్ళిపోయినప్పుడు భరతుడు వచ్చాడు. ఈ వనం అనేది ఎలా కర్మ అయింది మహోదయ? ఈ వనం అనేది కర్మవా? ఎలా అయింది అది కర్మ? రాముడు వనమునకు అంటే ఇక్కడ వస్తుంది, ద్వితీయ భక్తిలో వస్తుంది కదా. ఇష్టం ఏంటి? వెళ్ళడం. అక్కడ రాముడికి ఏమి ఇష్టం? ఆజ్ఞాపాలక పరిపాలించి అదే ఇష్టం అయిపోయిందండి. వనానికే స్వీకరించాడు. రాముడికి ఇష్టమైంది కర్మ. ఆజ్ఞను పరిపాలించాలి, ఆజ్ఞ శిరా అంగీకరించి ఆయన వనానికి వెళ్ళిపోయాడు. అంటే ఇష్టమైన పని, అది కష్టమైన పని కాదు. ఆజ్ఞను పాలించాలి. వెళ్ళాడు ఇష్టపూర్వకంగా, కర్తకు ఇష్టమైన దానికి కర్మ సంజ్ఞానం వచ్చింది. అవగతం మహోదయ, అవగతం. ఓకే, ఇది కర్తృవాచ్యంలో అండి. బాగా బ్రాకెట్ కర్తృవాచ్య. ఓకేనా? అందుకే బ్రాకెట్ రాసా. రామే కింద కర్త సప్తమి భక్తి వచ్చింది. వనం కర్మ ద్వితీయ భక్తి వచ్చింది. గతే కృదంతం, అందుకే గతే ఇది సప్తమి భక్తి. గతే గతయో గతేషు దీని రూపం నడుస్తుంది. గత గతౌ గతాః, గతం గతౌ గతాన్, గతేన గతాభ్యాం గతైః రామశబ్దానికి సమానంగానే అండి. అలాగా రామే రామయో రామేషు, గతే గతయో గతేషు అలాగా రూపం నడుస్తుంది అన్నమాట. అస్తు. నెక్స్ట్ 2 ఉదాహరణ రాసుకోండి. జీ సత్యనారాయణ గారు ఏదో మధ్యలో అడిగారు మీరు, రాసుకుంటే మహోదయ ఇది ఒక్కటి రాసుకోండి. మయా కార్యే కృతే గురు ఆగతః. ఇది కర్మవాచ్యంలో. మయా కార్యే కృతే గురు ఆగత. దీంట్లో మొట్టమొదటి క్రియ ఏంటి? మయా కార్యే కృతే, నేను పని చేసేసాను అప్పుడే గురుగారు వచ్చారు అంటుంటే, నీ పని అయిపోయిందంటే అప్పుడే గురుగారు వచ్చారు అంతే. ఇంకా నా చదవడం అయిపోయింది, గురుగారు వచ్చారు అంటే యాక్సిడెంట్ మనం చెప్పుకుంటుంటాం అట. అంటే అకస్మాత్తు జరిగిపోవడం అంట. అకస్మాత్ అంటే ఈ పని అయిపోయింది, ఇక్కడ వీరు వచ్చారని అర్థంలో. మయా కార్యకృతే సతి, నేను పని చేసేసాను అంతలోనే గురువారు వచ్చేసారు. ఈ పని అయిపోయింది, అందులో వీరు వచ్చారు. అలాగా చూడండి. మయా కార్యే కృతే ఇది ఒక వాక్యం. అంటే నేను పని చేసేసినప్పుడు. రెండో క్రియ ఏంటి? గురువు ఆగత. మొట్టమొదటి క్రియ ఏం జరిగింది? కార్యం అంటే పని చేశాడు, ఇది మొట్టమొదటి క్రియ. ఆ పని చేసిన అప్పుడు తర్వాత వచ్చారు. రెండో క్రియ ఏం జరిగింది? గురుగారు వచ్చారు అన్నమాట. ఇది రెండో క్రియ. అట్లా 2 క్రియలు ఉన్నప్పుడు మొదటి క్రియలో సప్తమి భక్తి వస్తుంది. కానీ మొదటి క్రియ సప్తమి భక్తి ఎక్కడ పెట్టుకోవాలంటే ఒక కర్తృవాచ్యంలో వాక్య రాస్తాం అనుకోండి, కర్తలో కృదంతంలో సప్తమి భక్తికో. ఒక కర్మవాచ్యంలో వాక్య రాసాం అనుకోండి, అప్పుడు కర్మలో కృదంతంలో సప్తమి భక్తి పెట్టుకో, కర్మలో కృదంతంలో సప్తమి భక్తి పెట్టుకో అని చెప్పాడు. ఇక్కడ మనం కర్తృవాచ్యంలో కర్త కృదంతో సప్తమి భక్తి పెట్టినాం. ఇది కర్మవాచ్యం కాబట్టి కర్మలో అది కృదంతంలో సప్తమి భక్తి పెట్టుకున్నాం. చూడండి, కార్యే అనేది ఇంకోటి చెప్పాను మీకు నియమంలో. కర్మవాచ్యంలో వాక్యం రాసేటప్పుడు కర్మ మరియు కృదంతంలో సప్తమి భక్తి వస్తుంది, మరియు కర్తాలో తృతీయ భక్తి వస్తుంది. ఏమొస్తుంది? కర్తాలో తృతీయ భక్తి వస్తుంది అన్నమాట. అది ఇక్కడ మయ అనేది కర్త, కార్యే అనేది కర్మ, కృతి అనేది కృదంతం. ఓకేనా? మొట్టమొదటి క్రియలు చూసుకోవాలి మనం. రెండో క్రియలు కదా, మొదటి క్రియలు సప్తమి భక్తి వస్తుంది. ఆ సప్తమి భక్తి ఎక్కడ వస్తుంది అనేది మనకు ఈ 2 పాయింట్లు చెప్పామంట. కర్తృవాచ్యం అయితే ఇలా ఉంటుంది, కర్మవాచ్యం అయితే ఇలా పెట్టుకోవాలి. కర్మవాచ్యంలో కర్మలో మరియు కృదంతంలో సప్తమి భక్తి వస్తుంది. ఇక్కడ కర్మ ఏంటి? కార్యం శబ్దం. దానికి కర్మ అంటే ద్వితీయ భక్తి ఉండాలి. కర్మ అంటే ఏంటి? మామూలుగా కర్మ అంటే ద్వితీయ భక్తి రావాలి. కానీ కర్మలో మన నియమం చెప్పింది, కర్మలో కర్మవాచ్యంలో వాక్యం రాసేటప్పుడు కర్మలో సప్తమి భక్తి రావాలి. అందుకే కార్యే అని అయిపోయింది. అది కృదంతంలో సప్తమి భక్తి రావాలి. కృత శబ్దం, ఆ కృతే సప్తమి భక్తిలోకి వెళ్ళిపోయిందండి. ఓకేనా? కర్మవాచ్యంలో రాసేటప్పుడు కర్మలో మరి కృదంత సప్తమి భక్తి వస్తుంది. కర్తృవాచ్యంలో రాసేటప్పుడు కర్తలో మరి కృదంతంలో. మరి కర్మవాచ్యంలో కర్మలో కృదంత సప్తమి భక్తి పెట్టుకున్నాం. మరి కర్తలో ఏమొస్తుంది? తృతీయ భక్తి వస్తుంది. ఏమొస్తుంది?
తృతీయ విభక్తి వస్తుంది నియమం చెప్పుకున్నామాట. అందుకే మయా ఇది తృతీయ విభక్తి ఏకవచనం. అస్మత్ శబ్దానికి తృతీయ విభక్తి ఏకవచనం అన్నమాట. అందుకే రాసాము మయా అంటే నా ద్వారా. కార్యే కృతే పని చేసేసినప్పుడు ఇక్కడ కర్మవాచ్యంలో కర్మకి ప్రాధాన్యత ఉంటుంది, కర్తృవాచ్యంలో కర్తకి ప్రాధాన్యత ఉంటుందండి. కర్మవాచ్యంలో కర్తకి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడతాము, కర్మవాచ్యంలో కర్మకి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడతామట. అందుకే నా ద్వారా మయా అంటే నా ద్వారా పని చేసేసినప్పుడు గురువు వచ్చారు. ఓకేనా? మయా కార్యే కృతే సతి సతి శబ్దం కూడా పెట్టుకోవచ్చు. ఎందుకు మనకు కన్ఫ్యూజ్ కాకుండా సామాన్యం చెప్పాను. మయా కార్యే కృతే సతి గురువు ఆగత అంటే నేను పని చేసేసాను, నా ద్వారా పని చేయబడింది, అప్పుడు గురుగారు వచ్చారు. అంటే పని అయిపోయింది, గురుగారు వచ్చారు. అలాగా భూతకాలం కృతే అంటే భూతకాలం. లింగమా మహోదయ? ఏంటండి? కార్యం నపుంసక లింగమా? అవునండి. అంటే 3 లింగాలు కార్య అని చెప్పుకోవచ్చు, కార్యం అని చెప్పుకోవచ్చు, కార్య. ఇది 3 లింగాల్లో వాడుకోవచ్చు, సందర్భంగా తీసుకోవాలి. ఇక్కడ కార్యం నపుంసక లింగంలో. మొదటి కార్యం ఎప్పుడు భూతకాలంలో ఉంటుందా? భూతకాలం కాదు. భూతకాలని కృతే శబ్దం మన క్రియాపదం కృదంత పదాన్ని బట్టి మనకు భూతకాలమా వర్తమాన కాలం తెలుస్తుందండి. ఆ కార్యం సామాన్యంగా పని అంతే. అది ఏ దానికి విశేషణంగా ఉందో దాన్ని బట్టి విశేషణంగా ఉందో దాన్ని బట్టి పుల్లింగం అయితే పుల్లింగంలో ఉంటుంది, స్త్రీలింగంలో ఉంటుంది, నపుంసక లింగం అయితే నపుంసక లింగంలో ఉంటుంది. చేసేసినప్పుడు గురువు వచ్చారు. ఆగతే అంటే దానికే అర్థం అదే వస్తుందండి. ఆగత్ అని కార్యే కృతే రెండింటిలో కలిపి వస్తుంది. పని కార్య అంటే పని, కృతే చేసినప్పుడు అంటే అయిపోయింది. భూతకాలం కృతే అనే పదం భూతకాలం జ్యోతిస్తుంది. అక్కడ ఏమన్నా రామి వనం గతి అని వచ్చింది, కృతే వచ్చింది. అక్కడ వెళ్ళాడు కాబట్టి గతే అని చెప్పాం, ఇక్కడ చేశాడు కృతే అంటున్నాం. గతే కూడా కృదంత పదం కదా. కృదంత పదం అది గమ్ ధాతుతో వచ్చింది, ఇది కృ ధాతుతో వచ్చింది అన్నమాట. యూజువల్లీ ఆ కృదంత పదం భూతకాలంలో ఉంటుందా? కృదంత పదం కాదు, కృదంత పదం అన్ని ఉంటాయి. అక్కడ వచ్చే ప్రత్యయం ముఖ్యం. గతే తాగ అనిపిస్తే అది భూతకాలం, కృతే తాగ అనిపిస్తే అది భూతకాలం. దానికి అదే గమ్ ధాతుకు వర్తమాన కాలం ప్రతి తెచ్చుకోవచ్చు, భూతకాలం తెచ్చుకోవచ్చు, ఆజ్ఞాలు తెచ్చుకోవచ్చు, ఎట్లా తెచ్చుకోవచ్చు అండి. ఇక్కడ గతే కృతేలో తా కనిపిస్తుంది, అది భూతకాల ప్రత్యయం అన్నమాట. ఆ ప్రత్యయాన్ని బట్టి భూతకాల యొక్క అర్థం వచ్చింది. ప్రత్యయాన్ని బట్టి అర్థం నిర్ధారించబడుతుంది. అక్కడ కృదంతంలో భూతకాలం చెప్పే ప్రత్యయాలు ఉన్నాయి, వర్తమాన కాలం చెప్పే ప్రత్యయాలు ఉన్నాయి, ఆజ్ఞ చెప్పే ఉన్నాయి, అన్ని ఉన్నాయండి. ఇక్కడ తాపతే భూతకాలం యొక్క అర్థాన్ని బోధిస్తుంది. ఓకేనా? ఓం ఆచార్య జీ. మయా కర్త లోపల తృతీయ వ్యక్తి ఎందుకు మళ్ళీ ఇది నియమమా? ఇది నియమా చెప్పాలి, రూల్ అంతే. అది కర్మలో కృదంత సత్య వ్యక్తి మయ ఏం పెట్టుకోవాలి, మళ్ళీ కర్త కూడా ఉంటాయి కదా. ఆ కర్తలు ఏ వ్యక్తి పెట్టుకోవాలి? నేను చేసేవాడు ఉన్నాడు కదా, చేసేవాడు ఏ విభక్తి పెట్టుకోవాలి? తృతీయ వ్యక్తి పెట్టుకో. ఓకేనా? ఓకే మహోదయ. ఒకసారి కర్మవాచ్యంలో కర్త తృతీయ విభక్తిలో ఉంటుంది అంతే కదా మహోదయ? కర్మవాచ్యంలో కర్తల్యం తృతీయ విభక్తిలో ఉంటుందండి, ఫిక్స్ అన్నమాట. కర్మ ఏమో ద్వితీయ విభక్తిలో ఉంటుంది, కర్త కృదంతం. కర్మ ద్వితీయ విభక్తిలో ఉండాలి కానీ ఏమేం చెప్పింది? కర్మవాచ్యంలో వాక్య రాసేటప్పుడు సప్తమి విభక్తి వస్తుంది. ఎక్కడ 2 క్రియలు జరిగినప్పుడు అప్పుడు మాత్రమే. ఒక క్రియ తర్వాత రెండు, అంటే ఒక క్రియ పూర్వ క్రియ రెండో క్రియ సంబద్ధంగా ఉన్నప్పుడే అన్నమాట. ఇక్కడ నేను పని చేసిన గురుగా వచ్చానని చెప్పి ఏంటి, రెండింటికి సంబంధం ఉందన్నమాట. అంటుంటా కదా, అది చదవటం అయిపోయింది, వర్షం ఆగిపోయింది, చదవటం అయిపోయింది, వర్షం పడింది. అట్లా నిమిత్తంగా రెండింటికి పరస్పరం నిమిత్త నైమిత్తిక కారణ సంబంధం ఉండాలి. పైన చెప్పిన రాముడు వనానికి వెళ్ళాడు, అందుకే భరతుడు వచ్చాడు. పరస్పరం ఒకదానికొకటి వాక్యానికి కారణభూతంగా ఉండాలన్నమాట. అటువంటి సందర్భంలో సంబద్ధం లేకుంటే మనకు ఉపయోగించబడదండి. అర్థమైందా? ఒక క్రియ చేస్తున్నామంటే ఆ క్రియ రెండో క్రియకు సంబద్ధంగా ఉండాలి. ఓకేనా? అందుకే నా పని చేసిన అప్పుడు గురుగా వచ్చారు. అంటే గురుగా ఒక పని చెప్పారు, ఆ పని అయిపోయింది, అప్పుడు గురుగా వచ్చారు అనమాట. సంబద్ధమైన వాక్యం అనమాట. ఓకేనా? అటువంటి సందర్భంలో ఇక్కడ మనం
కర్మలో సప్తమి భక్తి, కృజం సప్తమి భక్తి తీసుకున్నాం. మామూలుగా ప్రథమ విభక్తి కర్మ ద్వితీయ భక్తి ఉండాలి నియమం చెప్పింది కాబట్టి కర్మవాచ్యంలో వాక్యం రాసేటప్పుడు కర్మ ఎల్లప్పుడు కర్మలో మరి కృజంతం రెండిట్లో సప్తమి భక్తి వస్తుంది. ఒక దాంట్లో రెండిట్లో వస్తుంది అన్నమాట. అది కార్యే సప్తమి, కృతే సప్తమి. ఓకే, కర్మవాచ్యం లోపల ఆచార్య జీ కర్మవాచ్యము లోపల దీని గురించి ఇంకో కొంచెం వివరంగా చెప్పండి. అంటే కర్మవాచ్యములో ప్రధానం కర్మతోటే ఉంటుందా? జీ జీ ఇది జస్ట్ ఇక్కడ నియమాన్ని గమనించి ఇంకా కర్తృవాచ్యం కర్మవాచ్యం భావ డెఫినేషన్ తర్వాత చెప్తాను, రేపు వస్తుంది నెక్స్ట్ అభ్యాసంలో. ఇక్కడ మనకి ఏంటి, కర్మవాచ్యంలో వాక్యం రాసేటప్పుడు కర్మలో సప్తమి భక్తి వస్తుంది, కృతంతో సప్తమి భక్తి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అదే కర్తృవాచ్యంలో వాక్యం రాసామనుకోండి అక్కడ కర్తలో కృదంతలో వస్తుంది, కర్మలు రాలేదు. కర్తలో సప్తమి భక్తి పెట్టుకోవాలి, కృదంతో సప్తమి భక్తి వస్తుంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఓకే, ధన్యవాదాలు. నెక్స్ట్ ఒకటి ఉదాహరణ, లాస్ట్ ఉదాహరణ రాసుకోండి. రామే ఆగతే సీతాపి ఆగత. రామే ఆగతే, రాముడు వచ్చాడు, అప్పుడే రాముడు ఆగతే సతీ, రామే ఆగతే అంటే రాముడు వచ్చాడు, సీతాపి ఆగతే, సీత కూడా వచ్చింది. అందుకే ఇది సామాన్య కర్తృవాచ్యం. అందుకే కర్తలో కృదంతం సప్తమి భక్తి, రామే కర్త, ఆగతే కృదంతం, ఇది మధ్య సప్తమి భక్తి వచ్చింది. ఇది ఒక రామే ఆగతి, ఇది ఒక వాక్యము. రెండో వాక్యం సీతాపి ఆగత, సీత కూడా వచ్చింది. రాముడు వచ్చేసినప్పుడు సీత కూడా వచ్చేసింది. రామే ఆగతే సతి సీతాపి ఆగత, సీతా స్త్రీలింగం కాబట్టి అందుకే ఆగత అని చెప్పామండి. అక్కడ గురువు కాబట్టి ఆగత అని చెప్పాం. గురువు కాబట్టి ఆగత. ఏంటండి సతి రాసుకోవాలా? సతి రాసుకోవచ్చు, మీకు ఎందుకు అవసరం లేదు. అంటే మధ్య ప్రశ్న అడిగారు కదా చెప్పాను, అవసరం లేదు, తర్వాత వస్తాను. ఓకే, రామే ఆగతే, రాముడు వచ్చినప్పుడు సీత కూడా వచ్చింది. ఓకేనా, రామే ఆగతి కర్తృవాచక వాక్యము. అందుకే కర్త కృదంతంలో ఇక్కడ కర్మ ఏం లేదు, అందుకే ఏం రాసుకోలేదు. మాకు పెట్టుకోవచ్చు, ఇక్కడ ఇవ్వలేదు. రామే గృహం ఆగతే, గృహం అని పెట్టుకోవచ్చు, మధ్యలో ఏం ఇబ్బంది లేదు. రాముడు గృహానికి వచ్చేసినప్పుడు సీత కూడా వచ్చేసింది, ఇక్కడ ఇవ్వలేదు. డైరెక్ట్ గా సామాన్యంగా కర్త కృదంతం ఇచ్చారు. రామే ఆగతే, రాముడు వచ్చేసినప్పుడు, సీతాపి ఆగత. మన రెండో వాక్యంలో ఏం చేయలేదండి. మన ఈ సప్తమి భక్తి ఎక్కడ పెట్టుకోం, మొదటి వాక్యంలోనే సప్తమి భక్తి పెట్టుకున్నాం. అది కూడా మొదటి వాక్యంలో సప్తమి భక్తి ఎక్కడ పెట్టుకోవాలి అంటే కర్తలో కృదంతంలో పెట్టుకో. ఓకే, కర్తృవాచన వాక్య రాస్తే కర్త కృదంతం పెట్టుకో. ఓకే, కర్మవాచనలో వాక్యం రాసాం అనుకోండి కర్మలో కృదంతో సప్తమి భక్తి పెట్టుకో అని చెప్పింది నియమం. ఓకేనా, అందుకే రామే ఆగతే, రామే కర్త ఆగతే కృదంతం, ఇది కర్తృవాచ్యం. రామే ఆగతే సీతాపి ఆగత, రాముడు వచ్చేసినప్పుడు సీత కూడా వచ్చింది. ఓకేనా, ఇది కర్మవాచ్యానికి కర్తృవాచ్యం 2 ఉదాహరణలు, కర్మవాచ్యం 1 ఉదాహరణ చెప్పాను. ఇంకా మనకు విస్తృతంగా వివరంగా తర్వాత అభ్యాసంలో వస్తాయి, అవి అక్కడ చెప్పుకున్నాను. ఫస్ట్ ఈ రకంగా మన నియమాలు ఇక్కడ పూర్తి చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ సంస్కృత వాక్యాలు తెలుగు వాక్యాలు ఏవైతే ఉన్నాయో మనకు శబ్దకోశం ఉపయోగించి నియమాలను ఉపయోగించి ఆ సంస్కృత వాక్యాలు మీకు గ్రూపులు పెడుతుందో రేపు రాసుకొని వచ్చేయండి. రాసుకోండి, వాటి ఆన్సర్స్ కూడా రాసుకొని వచ్చేయండి. నేను మళ్ళీ వీటిని చెప్పిన క్వశ్చన్స్ చెప్పకుండా ఆన్సర్స్ డైరెక్ట్గా చెప్పేస్తా అండి. ఆన్సర్స్ డైరెక్ట్గా చెప్పేస్తాను, ఎందుకంటే 2 సార్లు రిపీట్ అవుతున్నాడు, మనకు టైం కలిసి వస్తుంది. నేను ఎందుకు ఆన్సర్ చెప్పేట క్వశ్చన్స్ రిపీట్ చేస్తున్నాను, మళ్ళీ విశేషంగా మీరు రాసుకొని టైం తీసుకుంటుంది. కాబట్టి మీ గ్రూపులు ఎవరైతే ఉన్నారో అవి గ్రూపులు మొత్తం సంస్కృత వాక్యాలు తెలుగు వాక్యాలు పూర్తిగా మనం ఏ విధంగా రాసుకుంటున్నామో అవన్నీ గ్రూపులు పెడతారో అవి రాసుకొని వాటి యొక్క సమాధానం కూడా రాసుకొని వచ్చేయండి. రేపు డైరెక్ట్ గా వీటి యొక్క ఆన్సర్స్ సమాధానం చెప్తా అండి. ఓకేనా, అందరికి అర్థమవుతే ప్రయత్నం చేయండి. రేపు సమాధానం చెప్పేటప్పుడు సెట్ చేసుకోవచ్చు. సందేహం ఉంటే మీకు వ్యక్తం చేస్తాను. ఫస్ట్ ఈ రకంగా అభ్యాసం 16లో ఉన్నటువంటి శబ్దకోశాన్ని నియమాలను మనం చెప్పుకున్నాము. వీటిని ఉపయోగించి సంస్కృత వాక్యాలు తెలుగు వాక్యాలు మీరు రాసుకుని వచ్చేయండి. అస్తు, ఇంకేమైనా సందేహాలు ఉంటే మనం రేపు చూద్దామండి. అస్తు, మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.